వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్ కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్ కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నాగార్జున యాదవ్ ఫస్ట్ టైం అనుకుంటా ఒక ముఖ్యమంత్రిని రెచ్చిపోయి మాట్లాడితే ఒక కేసులో 41 నోటీస్ ఇచ్చి పంపించకుండా రిమైండ్ విధించారు. 24వ తారీఖు నెల దాకా అతనికి రిమైండ్ ఉంది. ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీ కాదు, పోలీస్ కస్టడీ కావాలని పోలీసు వాళ్ళు కోరుతున్నారు. కోర్టుకి నివేదిక సమర్పిస్తున్నారు. లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి, లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి, ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్లిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి రేవంత్ గురించి ఎవడో డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. సార్ నా తప్పుని నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డిబేట్ లో కూర్చుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకుని జొమాటో బాయ్ లేకపోతే వాడు వీడు గవర్నమెంట్ ఆర్డర్ కూడా చదవటం రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, ఇది కాకుండా జొమాటో బాయ్ వాళ్ళు సిగ్గుపడతారు ఇతన్ని చూసి అని చెప్పి వాళ్ళ స్థాయిని దిగజార్చి ఇతనితో పోలిస్తే అని రెచ్చిపోయాడు. ఇది మేబీ ఒక 2 years బ్యాక్ చేసింది, కానీ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టడంతో బేగం బజార్లో ఇతని పైన కంప్లైంట్ నమోదైంది. పోలీసులు ఎత్తుకొచ్చారు. ఇక్కడ దాకా అందరికీ తెలిసిందే. కానీ మోడరేటర్గా బిహేవ్ చేసే కొమ్మినేని పైన కూడా ఈరోజు బేగం బజార్లో కేసు నమోదైంది. కనీసం ఇంత విచ్చలవిడిగా తనంగా మాట్లాడుతున్నప్పుడు అంటే ఎలా ఉంటుందంటే, సాక్షిలో బేసికలీ నువ్వు చెప్తా ఉండు, నేను ఆపడానికి ట్రై చేస్తున్నట్టు యాక్షన్ చేస్తాను అని చెప్తారు. కానీ దాన్ని అబ్రప్ట్గా డిస్కంటిన్యూ చేసి అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేసి షోని అక్కడికక్కడ ఎండ్ చేసి క్షమాపణ చెప్పడం అనేది వాళ్ళ చరిత్రలో ఉండదు. సో కొమ్మినేని శ్రీనివాసరావు ఇది కూడా వేశ్యలకు రాజధాని అమరావతి అన్న డిబేట్ మీద అతని పైన కేసు నమోదైంది, అరెస్ట్ చేశారు. అదే రీతిలో ఇతని పైన బేగం బజార్లో కేసు నమోదైంది. మేబీ అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి పికప్ డెస్క్ తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు పెడతారు. ఇది కాకుండా ఇప్పుడు ఇంకొక ఆడియో లీక్ బయటకు వచ్చింది. బయట అంటే పబ్లిక్ గా మాట్లాడిన నాగార్జున యాదవ్ అధికార ప్రతినిధి, ఏంటి వైకాపా పార్టీకి అధికార ప్రతినిధి, వీళ్ళ ఎజెండాలో ఒకటే బూతులు తిట్టించడం. ఇతన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఎవరు ఇతనితో అనిపించారు, ఎవరు ఇతనితో ప్రేరేపించారని మొత్తంగా కేసు ఉంటాడు ఈ పార్టీకి. దానిపైన ఒక స్పెషల్ షో చేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడో ఒక్కసారి నండి. చంద్రబాబు అడ్డగాడిద, చంద్రబాబు ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఒరే చంద్రబాబు అడ్డగాడిద, చంద్రబాబు ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ ని? గడ్డి తిని పెంచావా? ఇది కూడా సాక్షిలోనే రెచ్చిపోయి మాట్లాడాడు. ఉరై చంద్రబాబు, కడుపుకు అన్నం తిని పెంచావా లేకపోతే గడ్డి తిని పెంచావా అని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రీతిలో వేసుకున్నాడు ఈ క్యాండిడేట్. ఇది కూడా ఇదివరకు చేసిన వ్యాఖ్యలే, అంటే ఒక 2 ఏళ్ల క్రితం ఓల్డ్ వ్యాఖ్యలు అండి ఇవి. ఇది ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక్కడ బేగం బజార్లో ఇతని పైన కేసు నమోదయ్యి కోర్టు ఇతనికి జ్యుడిషియల్ రిమైండ్ విధించింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలా చెలరేగిపోయే ఏ ఒక్కళ్ళు కూడా 41 నోటీస్ ఇచ్చి బయట నడుస్తూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ వర్గాలు ఆలోచించేది ఒకటే, ఇక్కడే ఇంకో కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారిని అన్నందుకు ఈ క్యాండిడేట్ బయటకు వస్తాడా? ఇది రాజకీయంగా వైకాపా ఎదుర్కొంటున్న క్రైసిస్ కాదండి, వాళ్ళు కావాల్సిగా చేసే పనులు ఇవన్నీ. ఇది ఒక్క విషయమే కాదు, రెచ్చిపోయి మాట్లాడితే కక్కించడం ఈజీ. పోలీసులు అనే వాళ్ళు ఒక్కసారి తలుచుకుంటే ప్రాపర్గా చిట్టా మొత్తం బయటకు వస్తుంది. వీళ్ళకి అరెస్టులో కూడా రకరకాల అరెస్టులు కావాలి. సివిల్ డ్రెస్లో వచ్చి అరెస్ట్ చేస్తే కుదరదేళ్ళని, ఫార్మల్ డ్రెస్ వేసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. చేసే ముందు 1 గంట ముందు బాబు మీ ఇంటికి వస్తున్నాం, అరెస్ట్ చేస్తున్నాం చిన్న అని చెప్తే పారిపోవడానికి ఆస్కారం ఇవ్వాలి. ఈ లెవెల్లో ఉంటాయి వీళ్ళ నకరాలు. గుంటూరులో ఇతను అరెస్ట్ చేస్తే ఆల్రెడీ నల్లపాడు పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తే, మీరు పోలీసులో కాదో మాకేం తెలుసు, వెరిఫై చేసుకోవాలని అంటాడు ఆవిడ. ఇంత గొప్పగా మేధావుతనంగా ఉంటాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఈ క్యాండిడేట్ యాదవ్ చేసిన కమెంట్స్ పైన ఇక్కడ బేగం బజార్లో కేసు నమోదైంది. తెలంగాణ మేధావులు ఏమయ్యారండి, ఒక్క ప్రెస్ క్లబ్ మొత్తం ఖాళీగా ఉన్నాయి కుర్చీలు, ఒక్కళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టరే, ఇడుపు కాగితం గురించి ప్రెస్ మీట్లు పెట్టేస్తారు, చెలరేగిపోతారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ పార్టీ పెడతానంటే చెలరేగిపోతారు, ఒరే అరే అని మాట్లాడతారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏమన్నా అంటే మాత్రం ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టరా? ఇదా తెలంగాణ జర్నలిజం మేధావులు, అపర మేధావులు? వేరేస్ ప్రొఫెసర్ నాగేశ్వర్, వేరేస్ పాశ్యం యాదగిరి? మీకు రాష్ట్రం మీద ప్రేమ లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎవరేమన్నా పట్టించుకోరా? మీకేంటి ఆంధ్ర వాళ్ళ జులుం అంటారు, తిట్టి పడేసేవాళ్ళు, ఎగరేస్తుంటాం అనేవాళ్ళు ఆంధ్ర వాళ్ళని. మరి వైకాపాకు చెందిన ఈ నాగార్జున యాదవ్ ఆంధ్రవాడే కదా, ఇతనిపైన ఎందుకు ఒక్కళ్ళు కూడా కమెంట్ చేయరు?
వైకాపా పార్టీని ముట్టుకోకూడదని మీ అందరికి ఎవరన్నా బ్రాండ్ ఇచ్చి పంపిస్తున్నారా? వద్దు, టచ్ చేయకూడదు వైసీపీని మాత్రం. మనం ఏది చేసిన టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ని తన్నాలి తప్ప మనం ఎక్కడా కూడా ఆంధ్రాలో ఉన్న వైసీపీ అధికార ప్రతినిధిని కూడా మనం ముట్టుకోకూడదని మీకు ఎవరైనా చెప్పారా? స్క్రిప్ట్ రైటింగ్ ఇచ్చారా? ఇది ఎక్కడ రకమైన జర్నలిజం? ఆ రోజు వాళ్ళని దులిపినప్పుడు, ఆంధ్ర వాళ్ళని దులిపినప్పుడు ఈ ఆంధ్ర వాడు ఏం పాపం చేసుకున్నాడు? మీ దులుపుడు నోచుకోలేకపోయాడు? అర్థం కావట్లేదా? ఇలా ఉంటాయి. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలన్నప్పుడు మీరు వస్తారు, ఎవరున్నారు మీ వెనకమాల అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పు అంటారు, ఖండించేస్తారు, కడిగేస్తారు, బూతులు తిడతారు. కానీ ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రిని అంటే ఆంధ్రాకు సంబంధించినాడే. ఈరోజు ఆంధ్రాకి సంబంధించిన నాగార్జున యాదవ్ వైసీపీ పార్టీ వాడని చెప్పి వదిలేశారా? ఇంతమందిని అడుగుతున్నా కూడా మీలో చలనం రాదా? మేధావులు ప్రశ్నించరా? తెలంగాణ ఈ రోజు మీకు అంత ఇంపార్టెంట్ కాదా? ప్రాంతీయ విభేదాలు ఈ రోజు మీకు గుర్తురావా? ఇలా ఉంటాయండి. ముఖ్యమంత్రిని ఏది పడితే అది అనొచ్చని సాక్షి వీళ్ళకి అగేన్స్ట్, అంటే లిటరల్లీ అండి సాక్షి వైసీపీకి, కాంగ్రెస్ టీడీపీ వ్యతిరేకం. ఇది క్లియర్. ఇది కాకుండా సాక్షి టీవీలో నేను ఏం నడిపేస్తున్నారంటే అక్కడ వాళ్ళు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అరెస్ట్ చేయంటే చేంజ్ చేసి జ్యుడిషియల్ రిమైండ్లో పెట్టించారండి. ఏం మాట్లాడుతున్నారా? కంప్లైంట్ ఇచ్చింది బేగం బజార్లో, ఇచ్చింది టీపీసీసీ వ్యక్తి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు లోలో ఏముంటుంది దీంట్లో? ఏదేమన్నా ఒక లాజిక్ లెస్గా, ఇల్లాజికల్గా ఇరుచుకుపట్టడం మీ కామన్. ఇడుపు కాగితం బతుకులు అయిపోయినాయి మొత్తం వైసీపీది. నిజం. ఎక్కడ ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియదు. ఇలాగే ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులు కూడా ఉన్నారు. మాకేం సంబంధం లేదు, రేవంత్ రెడ్డిని తిట్టుకోండి. అక్కడ ఆంధ్రవాడు మనకేం పర్లేదు. ఆంధ్రవాడు తిట్టినా పర్లేదు. కానీ ఆంధ్రవాడు వచ్చి ఇక్కడ పార్టీ పెడితే మాత్రం దుమ్ము దులుపుతారు. అదే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి అక్కడ ఆంధ్రాలో పెడితే మనకేం పర్లేదు. కక్కుతాడు ఈ నాగార్జున యాదవ్, మొత్తం కక్కుతాడు. కొమినేని కూడా మోస్ట్లీ అరెస్ట్ చేయొచ్చండి. ఈరోజు అరెస్ట్ చేసి అతన్ని కూడా మేబీ మ్యాజిస్ట్రేట్ ముందు పెడతారు, రిమైండ్ విధిస్తారు, రిమైండ్లో ఉంటాడు. ఇది మొదటిసారి ఆ కొమినేనికి. ఏ డిబేట్ అయినా సవ్యంగా నడిపితే ఏ ప్రాబ్లం ఉండదు, రెచ్చిపోయి నడిపితేనే ఇలాంటి ప్రాబ్లంలు ఉంటాయి. సో చెప్పండి, ఈరోజు ఇతన్ని రిమైండ్ ఉంచడం కరెక్టా, రాంగా? ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారిపై నిన్ను మాట్లాడిన అతని పైన వాళ్ళు కేసులు వేయకూడదా, ఇలాగే వదిలేయాలా? అండ్ ఇక్కడ తెలంగాణ మేధావులు ఎందుకు నోరెప్పట్లేదు? ఎవరున్నారు వీళ్ళ వెనక వాళ్ళ? దీని గురించి కూడా మీ స్పందన రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.